హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అరుణాచలం ప్రతి ఒక్కరికి తెలిసిందే అండి. ఈ పేరు పలికితే చాలు సకల పాపాలు హరించిపోతాయి అంటారు. అందులోకి కార్తీక మాసం అంటే బహుచక్కగా ఎప్పుడెప్పుడు వస్తుందని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న సమయం. మరి కార్తీక మాసంలో అరుణాచల క్షేత్రంలో మొత్తంగా 5 రోజుల పాటు 3వ తారీఖు నుంచి నవంబర్ 3వ తారీఖు నుంచి నవంబర్ 7వ తారీఖు వరకు చాలా చక్కటి కార్యక్రమాలు, అభిషేకాలు కావచ్చు, అర్చనలు కావచ్చు, విశేష హోమాలు కావచ్చు, జప కళ్యాణోత్సవాలు, కుంకుమార్చనలు, కరపార్థివ శివ పూజలు, అలాగే గిరి ప్రదక్షిణ మొదలైనవి అన్నింటినీ నిర్వహిస్తున్నారు. మరి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాగశాస్త్ర నిపుణులు, అలాగే భవిష్యత్ బ్రహ్మ, ఎంఏ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. అవన్నీ అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి కార్యక్రమ వివరాలు, అందులో పాల్గొనాలి అంటే ఎలా వెళ్ళాలి, ఏంటి అన్నది ఆయన అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. గురుగారు, మరి అరుణాచల క్షేత్రంలో బహు చక్కగా మీరు కార్తీక మాసంలో మొత్తంగా ఒక 5 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అనుకునే భక్తులకు మీరు మొదటగా ఏం చెప్తారండి? అసలు ప్రధానంగా ఇది మహాక్రతువు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంతవరకు ఎవరు చేసి ఉండలేదు. అంత విశేషంగా చేస్తున్నాం. అందుకే అరుణాచల క్షేత్రంలో ఇంతవరకు ఎవరు చేయలేదు. అవును గురువుగారు. పంచభూతలింగాల్లో అరుణాచల క్షేత్రంలో కాలు పెడితేనే మన పాపాలు దగ్ధమైపోతాయి. ఏదో సామాన్యంగా వెళుతుంటాం, నిద్ర చేస్తాం, గిరి ప్రదక్షిణ చేస్తాం, దండం పెట్టుకుని వచ్చేస్తూ ఉంటాం. అవును గురువుగారు. కానీ ఇటువంటి కార్యక్రమాలు మరి గణపతి ఫ్యామిలీ మొత్తం, గణపతి, సుబ్రహ్మణ్యం, అమ్మవారు, మరి పరమశివుడు, ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం విశేషం కార్తీక మాసం. కాబట్టి 5 రోజుల పాటు మనం విశేషమైన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. మొదటి రోజున గణపతికి 1000 నారికేళాలతో హోమం చేస్తూ ఉన్న మొదటి రోజున, అదే రోజున సిద్ధిబుద్ధి సమేత గణపతి కళ్యాణం సాయంత్రం పూట ప్రదోషకాలంలో. మరి విశేషమైన కార్యక్రమం అది. ఇంతవరకు 1000 కొబ్బరికాయలతో హోమం ఎవరు చేయలేదు. గణపతి నారికేళ ప్రియుడు. ఆయనకు నమస్కారం చేసి ఒక కొబ్బరికాయ కొడితేనే మనకున్నటువంటి ఎటువంటి అవాంతరాలు కానండి, మరి విఘ్నాలు, ఎటువంటి విఘ్నాలు కూడా తొలగిపోతాయి. గణపతికి మొక్కి ఒక కొబ్బరికాయ కొడితేనే ఏదైనా పని మీద వెళుతున్నాం అనుకోండి, స్వామి పని కావాలని చెప్పి దండం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి బయలుదేరామంటే ఆ పని తిరుగు లేకుండా సాగిస్తాడు గణపతి. అవును గురుగారు, మీరు అన్నట్టు ఈ సహస్ర నారికేళ హోమం అన్నది అసలు ఎప్పుడైనా ఎవరైనా జరిపారా? అసలు అంటే ఇలాంటిది ఎప్పుడు వినలేదు గురుగారు. మీరు అంటే ఇలాంటిది మీకు ఎలా పుట్టింది, అంటే ఎందుకు చెయ్యాలనే సంకల్పం ఎలా వచ్చింది గురువుగారు? అదే చెప్తున్నాను. జనరల్గా ఒక కొబ్బరికాయ కొడితేనే మనం వెళ్ళే పని తిరుగు లేకుండా నిర్విఘ్నంగా ఇక మనం అనుకున్న విధంగా సాగిపోతుంది. గణపతి కొబ్బరికాయ కొట్టి బయలుదేరితే చాలామందికి ప్రాక్టికల్ తెలిసే ఉంటుంది. అటువంటిది ఆయన నారికేళ ప్రియుడు గణపతి. మరి కొబ్బరికాయకు పూర్ణ ఫలం అని పేరు. అవును గురువుగారు. మరి మనం ఎన్ని హోమద్రవ్యాలు హోమం చేస్తూ ఉంటాం. చండీ హోమంలో 108 రకాల ద్రవ్యాలు వేస్తాం, కానీ చివరిలో పూర్ణ ఫలం వేస్తాం, అంటే కొబ్బరికాయ కొట్టేస్తాం. మరి పూర్ణ ఫలమే చాలా విశేషం అన్నమాట. పూర్ణమైనటువంటిది అంటే మనం అనుకున్న కోరికను నెరవేర్చేది నారికేళం. మరి తాంబూలంలో కూడా ఇన్ని పండ్లు ఇచ్చినా కొబ్బరికాయ కనుక ఇస్తే అది పూర్ణ ఫలం, చాలా విశేషమైన ఫలితం. ఒక తూర్పుగోదావరి జిల్లా అయితే అసలు అరటి పండ్లు కానీ ఎవరు వాడరు. అక్కడ ఎన్ని తాంబూలాలు ఇచ్చినా కొబ్బరికాయలు పెట్టేస్తారు, కొబ్బరి బొండాలు పెట్టిస్తారు. అదంటే కర్ణాటకలో కూడా ఆ సంప్రదాయం అయితే ఖచ్చితంగా ఉందండి, చూసాం. అంటే నారికేళానికి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి మరి సహస్ర నారికేళ హోమం. మరి విద్యలకు కానివ్వండి, పిల్లలు చదువుకుంటే చదువులు, విద్యాభ్యాసం సాగట్లేదు అనుకున్నా, పిల్లలు సన్మార్గంలో లేరు, ఇబ్బంది పడుతున్నారు అనుకున్నా, లేదు మనం ఏదో వ్యాపారం చేయాలి, ధనానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది, ఏదో ఒక స్థాయిలో పైకి వెళ్ళాలనుకుంటా, వెళ్ళలేకపోతూ కిందనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాటికి కనుక ఈ సహస్ర నారికేళ హోమం చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎట్లా చేస్తున్నాం? ఇక్కడి నుంచి లక్ష్మీ గణపతి ఉపాసన చేసుకుంటూ చివరిలో నారికేళ హోమం చేస్తున్నాం. అంటే ఎవరైతే ఈ యొక్క డబ్బులు ముందుగానే కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ గోత్రనామాలతో లక్ష్మీ గణపతి జపం చేసుకుంటూ ఈ 90 రోజుల పాటు చివరి రోజున వాళ్ళ గోత్రనామాలతో హోమం చేయడం జరుగుతుంది. ఇది మొదటి రోజు అద్భుతమైనటువంటి ప్రక్రియ. అయితే గురువుగారు, ఇప్పుడు చాలా మంది చాలా రకాల దోషాలతో బాధపడుతూ ఉంటారు. అది నాగదోషం కావచ్చు, లేకపోతే కుజదోషం కావచ్చు, లేకపోతే రకరకాల ఇబ్బందులు. అంటే ఏ రకమైన ఇబ్బంది ఉన్నా ఇప్పుడు మనం అరుణాచల క్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటే అంటే ఆ ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అంటారా గురువుగారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. సో కొంతమంది అభిషేకాలు చేశారు గురువుగారు, లేదా ప్రతి గురువుగారు చెప్పింది చేసామంటే మాకు పనిగా లేదు అని బాధపడే చాలా మంది ఉంటారు. అవును గురువుగారు. మరి ఎప్పుడు కూడా దైవం అందరికీ సమానంగానే చూస్తుంది, కానీ ఎక్కువ తక్కువ ఎప్పుడు భగవంతుడు చేయడు. మనం చేసే దాంట్లో లోపం జరగవచ్చు. మరి చెప్పే మంత్రంలో లోపం జరిగితే పని కాదు, మరి ద్రవ్య లోపం చేస్తే పని కాదు. మరి సద్బ్రాహ్మణుడు దొరకాలి, బ్రాహ్మణ దగ్గర చెప్పే స్వరం సుస్వరంగా ఉండాలి. అపస్వరం అంటే 6 నెలలు దరిద్రం పడుతుంది శాస్త్రం చెబుతుంది. అంటే చెప్పే బ్రాహ్మడు మంత్రం కనుక తప్పు చెప్తే నీ పని కాకపోవటం కాగా 6 నెలలు దరిద్రం పడుతుంది శాస్త్రం చెబుతుంది.
మరి మనం చేసిన కర్తవ్యులు ఇవన్నీ చూసుకోవాలి. బ్రాహ్మడు కరెక్ట్గా ఉన్నాడా లేదా, అని చెప్పే వేదం కరెక్ట్ ఉందా లేదా, మరి ద్రవ్యలోపం ఏమైనా చేసామా, మంత్రలోపం ఏమైనా చేసామా, ఇవన్నీ చూసుకోవాలి. అది కాకుండా ఏదో చేశాం కదా అంత బ్రాహ్మణ మీదే ఉంటుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మనం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, మంచి డాక్టర్ని ఎంచుకొని ది బెస్ట్ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ఇది కూడా అంతే. డబ్బులు వెనకాడకుండా మంచి బ్రాహ్మణుని పిలుచుకొని ఏ కర్తవ్యం చేసినా వేదపూర్వకంగా ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. రేపు మనం చేసేవన్నీ కూడా 5 రోజుల్లో ఇది విశేషమైన మహాక్రతువులు. మరి ఫలితాలు రాలేదన్న వాళ్ళకి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటే ఖచ్చితంగా 100కు 100% ఫలితం వస్తుంది. దాంట్లో సందేహం లేదు. ఎక్కడ కూడా మన మంత్రలోపం కానీ ద్రవ్యలోపం కానీ ఎక్కడా లోపం చేయట్లేదు. ఎందుకంటే విశేషమైన కార్యక్రమం. అరుణాచలంలో కాలు పెట్టి అదృష్టం ఉండడమే విశేషం. మరి ఇది నాకు దొరికింది, నాతో పాటు బ్రాహ్మణులు కూడా దొరికింది. వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా, అన్నా మేము ఎందరికీ ఎప్పుడు చేయలేదు, మీతో పాటు మేము వస్తున్నాం, వాళ్ళు ఆనందంగా వస్తున్నారు. మరి చేయించుకునే వాళ్ళకి ఎంత మహద్భాగ్యం. కాబట్టి ఈ రకమైన విశ్వాసంతో నమ్మకంతో కనుక పాల్గొంటే తిరుగుండదు, వాళ్ళు అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇంకా కొంతమంది ఆలోచిస్తున్నారు, ఇంకా టైం ఉంది కదా, ఇంకా గడదాంలే, అది లోపల ఇబ్బందులు వస్తే 10,000 వేస్ట్ అవుతాయేమో. ఎప్పుడు కూడా భగవత్ కార్యానికి వేస్ట్ కావు. ఇటువంటి మహాక్రతువుల్లో మన డబ్బులు ఎప్పుడైతే ఇచ్చామో మన ఫలితం మనకి వెనకాల బ్యాంక్ డిపాజిట్ లాగా ఉండిపోతుంది. మనం రాకపోతే ఏమైనా అవుతుందేమో, ఎప్పుడు నష్టపోము. దైవాన్ని ఖర్చు పెట్టింది ఎప్పుడు కూడా 10 రెట్లు తిరిగి వస్తుంది తప్ప నష్టపోడు. ఒక మనిషికి దానం చేస్తేనో ధర్మం చేస్తేనో వాడు మనల్ని మోసం చేయొచ్చు, కానీ భగవంతుడికి ఎప్పుడు మోసం జరగదు. ఒకటి దానం చేసింది ధర్మం చేసింది కూడా ఎప్పుడు అన్యాయం జరగదు. కాకపోతే అది ఏదో రూపంగా మనకు కానీ మన పిల్లలకు కానీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ భావంతో ముందుకెళ్ళాలి. గురుగారు చాలా చక్కటి మాట చెప్పారు. అయితే మీరు చెప్పిందని నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. అంటే కొంతమంది ఆ రోజుకి, అంటే ఇప్పుడు మేము డబ్బులు కట్టేసినా వెళ్ళలేమేమో, ఏమైనా పనులు పడతాయేమో అని ఓకే గురువుగారు, ఒక కాలర్ అయితే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తాను, చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో మేడం, మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? శ్రీనివాసరావు, ఒంగోలు అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు శ్రీనివాసరావు గారు? నా గురించేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1969 ఫిబ్రవరి 9 ఉదయం 9 గంటలకు మేడం. ఉదయం 9 గంటలకు. ఓకే అండి. శ్రీనివాసరావు గారు, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి మేడం. గురువు గారు, ఇప్పుడు పరిస్థితి మరి దారుణంగా ఉంది గురువు గారు. ఒకసారి అరుణాచలం కూడా వచ్చి ప్రదక్షిణ చేసి వచ్చాను. మళ్ళా ఇప్పుడు వద్దామన్నా కూడా ఆ స్థితిలో లేను గురువు గారు. ఒక పని చేయండి, దీంట్లో మనం 4-5 లెవెల్స్ పెట్టాం. ఇప్పుడు డబ్బులు ఉన్నవాడు 15,000 కట్టమని చెప్పాం, రాని వాళ్ళు 10,000 అన్నాం. అది కూడా శక్తి లేదనుకోండి, మొదటి రోజు చివరి రోజు ప్రధానం. ఇంతకుముందే చెప్పాను నేను, గణపతికి మొదటి రోజు సహస్ర నారికేళ హోమం చేస్తున్నాం. ఆ మొదటి రోజు చివరి రోజు సంకల్పం చెప్పాలంటే 5,000 కడితే 2 రోజులు మీ యొక్క గోత్రనామాలతో జరుగుతుంది. కాబట్టి మీరు పడుతున్న ఇబ్బందులు పోవాలంటే గణపతిని తలుచుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ కార్యక్రమం చేసుకుంటూ ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 40 రోజులు చెప్పించండి. ఖచ్చితంగా భగవంతుడు మీకు మార్గం చూపిస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకేనా శ్రీనివాస్ గారు? గురువు గారు, చెప్పండి, జాతక పరిస్థితి ఏమని చెప్తారా? జాతక పరంగా అంటే గత 4 ఏళ్ల నుంచి మీ పరిస్థితి బాగలేదు, అవునా? బాగలేదండి. ప్రజెంట్ కేతు మహర్దశ ప్రారంభమైంది. జాతకంలో సప్తమ స్థానంలో కేతు పడ్డాడు. కొద్దిగా ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎంత డబ్బు వచ్చినా సరిపోకపోవడం, అనారోగ్య సమస్యలు ఇవి ఉంటాయి, అవునా? ఉన్నాయండి. ఫైనాన్షియల్గా ఆస్తుల పరంగా కూడా ఇబ్బందులు ఏమైనా ఉన్నారా? ఆస్తుల పరంగా కూడా ఏదన్నా అప్పుల్లో ఉన్నాను, అమ్మాలన్నా కూడా ఏమి అమ్ముడుపోవట్లేదు సార్. అది అమ్ముడు పోవు, ఒక రేటు రాదు, మంచి రేటు రాకపోవడం, ఇట్లా ఇబ్బందులు ఉంటాయి. వీలున్నంత వరకు నా సలహా ఏంటంటే అరుణాచలం రావడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇప్పుడు మన కష్టాలు నిత్యకృత్యం ఉండేవే, కానీ ఇట్లాంటి అవకాశాలు నువ్వు చేయలేవు. మరి ఇన్ని హోమాలు మొదటి రోజున గణపతి చేస్తున్నాం, రెండో రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మీకు నాగదోషం ఉంది, కుజదోషం బలంగా ఉంది, కేతు మహర్దశ నడుస్తుంది. కేతు మహర్దశ అంటే కుజదశ అన్నట్టు లెక్క. ఈ సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి, కుటుంబంలో చికాకులు ఉంటాయి, భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ ఉంటుంది, మరి ఆస్తుల పరంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. మన అమ్మాలంటే ఆ ఆస్తులు అమ్ముడు పోవు, తక్కువ కొట్టేయాలని చూస్తూ ఉంటారు, ఓ పక్క ఫైనాన్షియల్ ప్రెషరు, ఇవన్నీ మీకు ఉంటాయి. మరి ఇవన్నీ మీరు డబ్బులు పెట్టి చేయాలంటే చేయలేరు. దాన్ని ఏమంటారంటే సూక్ష్మంలో మోక్షంలాగా మీరు చక్కగా అరుణాచలం వచ్చి కూర్చొని చేసుకున్న 5 రోజుల పాటు మీ దరిద్రం మొత్తం మటమాయవుతుంది. నా సలహా అయితే అది. ఓకేనా? ఓకే గురువు గారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో అండి. ఓకే, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
మేము అనంతపురం నుంచి మాట్లాడుతున్నాం, తాడపత్రి మండలం నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పిల్లల గురించి మేడం. ఓకే, పిల్లలు అంటే ఎవరిదో ఒకరిది మాత్రమే చెప్తారు గురువుగారు. గురువుగారు లేకపోతే ఆయనదే తీసుకుందామా, పిల్లలదే అడుగుదామండి? ఒకరిదే కానీ. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2010 ఏప్రిల్ 13. ఏప్రిల్ మేడం, ఏప్రిల్ 13. ఓకే, టైం చెప్పండి. టైం నైట్ వచ్చేసి 8:43 మేడం. 8:43 నైట్. 8:43 నైట్ పిఎం. ఓకే, సరే గురువుగారితో మాట్లాడండి. చెప్పండి. చెప్పండి. టీవీ చూస్తున్నావా? పిల్లల గురించి గురుగారు కనుక్కుందామని ఎట్లా. నువ్వు టీవీ చూస్తున్నావా చెప్పు ఫస్ట్. టీవీ ఆన్లో లేదు గురుగారు. చెప్పు. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం ఎట్లా ఉందా పాపకి? ఆరోగ్యం బాగానే ఉంది మా గురుగారు. అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, అదే కనుక్కుందామని ఫోన్ చేస్తాను. అదే ప్రజెంట్ కేతు మహారదశ నడుస్తుంది. ఈ కేతు వల్ల అనారోగ్య సమస్యలు ఏదో ఒకటి పోతే ఒకటి చిన్న చిన్నది వస్తూనే ఉంటుంది. అది దానికి వస్తున్నాయి. అందుట్లో ఈ కేతు మహారదశ ఎప్పటిదాకా ఉందంటే 2030 చివరి వరకు ఉంది. ఇంకా 6 సంవత్సరాల పాటు ఉంది. దీనివల్ల ఏదో ఒక అనారోగ్య సమస్యలు, ఈఎన్టీ ప్రాబ్లం కానీ, తలనొప్పి కానీ, ఎముకల బాధ కానీ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అవునా? ఇది పోవాలంటే రేపు అరుణాచలం జరిగేదాంట్లో చేయించుకోండి. 2వ రోజున మనం సుబ్రహ్మణ్యుడికి చాలా విశేషంగా చేస్తున్నాం. ఆశ్లేష బలిపూజ చేస్తున్నాం, సుబ్రహ్మణ్యుని కళ్యాణం చేస్తున్నాం అరుణాచలంలో. ఓకేనా? ఈ అరుణాచలంలో చేయటం వల్ల సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వరూపమే. అక్కడున్న పరమశివుడు సుబ్రహ్మణ్య స్వరూపమే. రమణ మహర్షి గారు కూడా సుబ్రహ్మణ్య స్వరూపమే. కాబట్టి చాలా విశేషమైనటువంటి క్రతువు. అక్కడ చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా పటాపంచలు అవుతాయి. మీ అమ్మాయి గోతనామాలతో అక్కడ చేయించండి. ఓకే అండి, ఇంకో కాల్ చూద్దాం గురువుగారు. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను, వస్తుందా రాదా అని కనుక్కుందామని. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/4/2000. ఓకే, టైం అండి? నైట్ 11:10 నుంచి 11:30 మధ్యలో. ఓకే, గురువుగారితో మాట్లాడండి. చెప్పయ్యా, నీ పేరేంటి? సంతోష్ కుమార్ గురూజీ. ఇది ఎన్నోసారి అడగడం నువ్వు? నేను చాలా సార్లు ట్రై చేస్తున్నాను కానీ అవ్వలేదు. ఈ రోజు కనెక్ట్ అయింది కాల్. ఒక్కసారి మాట్లాడినట్టు గుర్తుంది నాకు. కరెక్ట్ కాదా? మాట్లాడలే? లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చేయడం. లాస్ట్ నుంచి ట్రై చేస్తున్నాను, ఈ రోజు అయ్యింది. ఓకే, ఆరోగ్యం బాగుందా? బానే ఉంది గురూజీ. ఎన్నాళ్ళ నుంచి ఖాళీగా ఉన్నావు? అంటే ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాను ప్రైవేట్ గాని. అంటే గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదని అంటే ప్రిపేర్ అవుతున్నాను. వస్తుందా రాదా అని గవర్నమెంట్ జాబ్ అని 50-50 ఛాన్సెస్. ఎక్కువ నమ్మకం అయితే పెట్టుకోవద్దు. 50% మాత్రమే గ్యారంటీ. ఓకేనా? ప్రైవేట్ జాబే ప్రయత్నం చేయి. ప్రైవేట్ జాబ్లో మంచి లైఫ్ ఉంటుంది. ఏం చదువుకున్నావు నువ్వు? నేను డిగ్రీ బిఎస్సి కంప్యూటర్. ఓకే, ప్రైవేట్ జాబ్ చేయి, బాగుంటుంది. ఓకేనా? సైమెంటైన్గా ప్రయత్నం చేయి. గవర్నమెంట్ జాబ్ కోసం పెట్టుకొని సమయం అంతా వృధా చేయకుండా నేను చెప్పినట్టు చేయి. ఓకే గురువుగారు, ఇంకో కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మాది కృష్ణా జిల్లా అవనిగడ్డ అండి. ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పిల్లలండి, బాబు గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2010 అక్టోబర్ 20 అండి. ఎంతమ్మా? 2010 అక్టోబర్ 20 అండి. 2010 అక్టోబర్ 20. అవునండి. టైం అమ్మా? 8:30-9 మధ్య రాత్రిపూట అండి. ఓకే, 8:30 నుంచి 8:30. ఓకే, గురువుగారితో చెప్పమ్మా. ఓకే అమ్మా. అబ్బాయి పేరేంటి? దుష్యంత్ సాయి అండి. దుష్యంత్ సాయి. ఓకే, ఎట్లా బాగా మొండిగా మాట వినకుండా ఉన్నాడా కాస్త? కొంచెం. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? 9th క్లాస్ అండి. బాగా హుషారు ఎక్కువ, జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత విద్యాస్థానం నీచబడింది. ఈ విద్యాస్థానం నీచబడితే కొంత శ్రద్ధ తక్కువ ఉంటుంది. ఎట్లా ఉంది చదువు విషయంలో? చదువు తక్కువగానే ఉందండి. ఏమా? చదువు తక్కువగానే ఉంది. అదే చెప్తున్నా, విద్యాస్థానం నీచబడింది. మరి జాతకంలో పుట్టిన సమయాన్ని బట్టి ఇవన్నీ తెలిసిపోతాయి. చదువు సాగుతుందా సాగదా, సాగితే ఏ స్థాయిలో చదువుతాడు, ఏ రకమైన ఇబ్బందులు పడతాడని చూడంగానే తెలిసిపోతుంది. మీ వాడి జాతకంలో స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులను కంట్రోల్ చేయి. స్నేహితులతో తిరగనివ్వకు ఒకటి. తర్వాత మొండితనం, మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రాహు ధనుర్లగ్నంలో పడ్డాడు. దీనివల్ల ఎంత చెప్పినా వింటాడు, విన్నట్టే వింటాడు, కానీ తను అనుకున్న పని చేస్తాడు.
అవునా కాదా? ఉన్నాడండి. కాబట్టి రేపు బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉంటాడా లేదా అని తెలుసుకుందామని అమ్మా గుర్తుపెట్టుకో, ఇది వైద్య శాస్త్రంగా జ్యోతిష్యం కూడా ఒక శాస్త్రమే. అవును, వైద్య శాస్త్రం ఎట్లాగో జ్యోతిష్యం కూడా ఒక శాస్త్రం. మరి రోగం వస్తే మెడిసిన్ వేస్తే ఎట్లా పనిచేస్తుందో ఈ జ్యోతిష్య శాస్త్రానికి కూడా మార్గం ఉంది. అర్థమైందా? ఈ మార్గాన్ని చెప్పిన వాళ్ళే ఋషులు. అర్థమైందా? కాబట్టి రేపు అరుణాచలం జరిగే దాంట్లో మీ వాడి గోత్రనామాలతో 5 రోజుల పాటు కార్యక్రమం చేస్తే పిల్లాళ్ళు మార్పు వస్తుంది. ఇందాక చెప్పా గణపతికి చేస్తున్నాం. గణపతి సకల విద్యలకు అధిపతి గణపతి, గుర్తుపెట్టుకో. మరి భాగవతం రాసేప్పుడు కూడా వశిష్ఠుడికి తోడుగా ఆయన చెప్తుంటే ఎంత స్పీడ్గా రాశాడు గణపతి. కళాన్ని ఎక్కడ ఆపకుండా దించకుండా ఆయన దంతాన్ని విరిచి రాశాడు. అవును, అంత పవర్ఫుల్ గణపతి. ఆయన చెప్పడం ఆలోచన రాసుకుంటూ వెళ్ళిపోయాడు గణపతి. కాబట్టి సకల విద్యలకు అధిపతి గణపతికి. కాబట్టి నేను చెప్పింది చేస్తే నీ కొడుకు ఖచ్చితంగా మార్గం దొరుకుతుంది. ఎప్పుడైనా దైవబలం తోడైతే గ్రహబలం పనిచేయదు. కాబట్టి దైవబలం మానవుడికి కావాలి. ఎప్పుడు ఎట్లాంటిది దైవబలం కావాలంటే ఏదో చిన్న చిన్నవి చేస్తే సరిపోదు. ఇంత బలమైన దోషాలు ఉన్నప్పుడు బలమైన కార్యక్రమాలు చేసినప్పుడే దాని బలం సరిపోతుంది తప్ప ఏదో ఇంటికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తేనో ఇంటి పక్కన అర్చన చేస్తేనో ఆ ఒక్క పూటకు పనిచేస్తుంది. ఇటు మహాకార్యాలు కనుక చేస్తే వాళ్ళ జీవితాలు మారిపోవడానికి ఈ క్రతువులు బాగా పనిచేస్తాయి. కాబట్టి మీ వాడి గోత్రనామాలతో చేయించు. నేను చెప్పినట్టు జరుగుతుంది. ఓకే అమ్మ, మరి గురువుగారు అపాయింట్మెంట్ నెంబర్ ఒకటి మీరు నోట్ చేసుకోండి, 9052222999. అలాగే ఆఫీస్ అడ్రస్ కూడా ఒకసారి మీకు చెప్తున్నాము. ఎర్రమంజల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది గురువుగారి ఆఫీస్ వచ్చేసి. పిల్లర్ నెంబర్ 1146, ఇంకా మహేశ్వరి ఛాంబర్స్, ఫ్లాట్ నెంబర్ 502. ఓకే గురువుగారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అమ్మాయి గురించి మేడం. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1999 సెప్టెంబర్ 3rd. టైం మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? టైం 11 మేడం, మార్నింగ్. ఓకే, 11 AM. గురుగారితో మాట్లాడండి అమ్మా. పంగులూరు వెంకటేశ్వర గారు మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే. మీ అమ్మాయి ఏముంటుంది? కొంచెం ఇంకో నాళ్ళు అవుదా ఉంటుందా? పెళ్ళికి ఏముంటుందా చెప్పు. అదే గారు అమ్మాయి గురించి అడుగుదామని. 1999 చూడటం అయిపోయింది. మీ అమ్మాయి గురించి అడుగుతున్నా, చెప్పు. పెళ్లి సంబంధాలు చూడమంటుందా? ఇంకా సంవత్సరం అవుదా ఉంటుందా? ఏముంటుందా చెప్పు అంటున్నా. ఆగుదామంటుంది కానీ ఎప్పుడు జరుగుతుంది అని. ఆగుదా ఉంటుందంటే ఆమెకి కుటుంబ స్థానం నీచబడింది ఒకటి. దీనివల్ల పెళ్లి విషయంలో కొంత ఇబ్బంది జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మరి ఎవరన్నా ఇష్టపడి అక్కడ డ్రాప్ అవ్వడం కానీ, లేదు మీరు సెలెక్ట్ చేసి అరేంజ్డ్ మ్యారేజ్ కూడా ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు 100% కనపడుతున్నాయి. ఎందుకంటే కుజదోషం బలంగా ఉంది. 7వ స్థానంలో శని బాగలేడు, అష్టమంలో చంద్రుడు పడ్డాడు మాంగళ్య స్థానంలో. అంటే నాకు తెలిసి 100% పెళ్లి విషయంలో మీ మాట వినదు మీ అమ్మాయి. 100% ఇదైతే ఓకేనా? దీన్ని బట్టి ఆలోచించుకో. నేను చెప్పింది అదే అర్థం. నీ మాట ఏంటంటే ఏంది అర్థం? లవ్ మ్యారేజ్ అనేగా. కొన్ని ఎట్లా ఉంటాయంటే లైవ్లో ఇండికేషన్ ఇస్తాం. అవును. ప్లస్ మా నోటితో కూడా మాకు దైవబలం ఉంటుంది. ఇది కాదు అయిపోతుంది అన్నప్పుడు ఇండికేషన్ ఇస్తాం. అది మీరు గమనించాలి. అర్థమైందా? కాబట్టి ఇది దోషం. దీనికి తప్పనిసరిగా ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ చేయకుండా, మరి కదలి వివాహం చేయకుండా పెళ్లి చేస్తే ఖచ్చితంగా నేను చెప్పింది 100% జరుగుతాయి. ఇది చేసి పెళ్లి ప్రయత్నం చేయి. ఆమె సెలెక్ట్ చేసుకున్నవాడైనా మంచివాడు వస్తాడు, లేదు నువ్వు చూసిన సంబంధం అయినా మంచి సెట్ అవుతుంది. ఇట్లా పెట్టుకొని చేశారనుకో ఖచ్చితంగా చెప్పిందే జరగబోతుంది అంతే. ఓకేనా? అయితే గురుగారు ఇప్పుడు వీళ్ళకి కూడా ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ అన్నవి ఇప్పుడు అరుణాచల క్షేత్రంలో కూడా మీరు ఇప్పుడు జరుపుతున్నారు కదా, దానిలో కూడా వీళ్ళు పాల్గొనొచ్చు అంటారా? అరుణాచలంలో నాగప్రతిష్ఠ లేదు, ఆశ్లేష బలి పూజ ఉన్నాయి. ఇంతకన్నా విశేషమైన హోమాలు ఉన్నాయి. అది కూడా చాలా పవర్ఫుల్. ఎందుకంటే కళ్యాణాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి. ఇదేంటంటే గ్రహబలం. మనం చేసేది నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ గ్రహాలకు సంబంధించింది. ఇంకా దైవబలం కావాలి, మాకు తిరుగు లేకుండా ఉండాలి, మాకు రేపు పిల్లలకి ఉత్తరోత్తర ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు, మా పిల్లలు జీవితం సాఫీగా సాగాలంటే అరుణాచలం జరిగే దాంట్లో చేస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఓకే గురుగారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదు మేడం, పేరు చెప్తే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్. సరే, మీ పేరు చెప్పండి. అయితే నా పేరు సాయన్న మేడం. సాయన్న. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సాయన్న గారు? తెలంగాణ మేడం. ఓకే చెప్పండి. సరే, గురుగారితో మాట్లాడండి. చెప్పండి సాయన్న గారు. నమస్కారం గురుగారు. టీవీ ఆపాలి ఫస్ట్, నువ్వు మ్యూట్ పెట్టు. పెట్టినాం. ఇప్పుడు చెప్పు, ఎట్లా ఉంది పరిస్థితి? పరిస్థితి బాగాలేదు. గత 3 ఏళ్ల నుంచి నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, అవునా కాదా? అవునవును. ఎంత వయసు, ఎంత ఏజ్? వయసు 30. ఇప్పుడు ఏం పని చేస్తుంటావు?
ఫిషింగ్ సార్ మా చేపల పట్ల. ఓకే, నువ్వు కష్టపడుతున్నావు కానీ ఒక్క రూపాయి కూడా లాభం ఉండట్లేదు, రాను రాను అప్పుల పాలు అవుతున్నావు, అవునా కదా? అవునవును. మరి పైకి రావడం మార్గం చెప్తా, చేస్తానంటే. ఎందుకంటే నీ బ్యాడ్ టైం ఇంకా 5 సంవత్సరాలు ఉంది, ఇక్కడి నుంచి 5 ఏళ్ళు చాలా చండాలంగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, స్థానభ్రంశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆస్తులు ఏమైనా అమ్మారా ఈ మధ్యకాలంలో? హలో సాయిని గారు, గురుగారు ఆస్తులు ఏమన్నా అమ్మావా? టీవీ చూస్తున్నాడు, సార్ నీ సౌండ్ ఇక్కడ వినిపిస్తుంది. తర్వాత కింద అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేస్తే చెప్తా, ఓకేనా? ఓకే, మరి మీరు టీవీ చూస్తూ మాట్లాడితే కుదరదండి. అపాయింట్మెంట్ నెంబర్ ఉంది కదా, 9052246299కి కాల్ చేయండి, మిగతా వివరాలు మాట్లాడండి. హలో, నమస్తే అండి. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించేనండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 27వ తేదీ 9వ నెల 1983. టైం అమ్మా? టైం 7 గంటలు. ఉదయమా రాత్రా? ఉదయం. సరే, ఓకే. మీ పేరు చెప్పండి అమ్మా. ఉదయం 7. సుమలత. సుమలత గారు, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా సుమలత. గురువు గారు నమస్కారాలు. ఇంతమంది ఒకసారి అడిగినట్టున్నావు. మా గురించి అడగలే, మా బాబు గురించి అడగాలి. సరే, ఇప్పుడు నీ గురించి అడుగుతున్నావా? అవునండి. చెప్పు. కుటుంబంలో చికాకులు ఉంటాయి, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, ప్రశాంతత ఉండదు, సరిగా కంటిన్యూ నిద్ర పట్టదు, అవునా కాదా? అవును గురువు గారు. చెప్పమ్మా, ఇంకేంటి, ఇంకా దేని గురించి అడుగుతున్నావు? అదే నాకే కష్టాలు ఉన్నాయి, మరి ఎందుకు నేనే చెప్పాగా, దూరం అయిండు. అదే చెప్తున్నాగా, కుటుంబంలో చికాకులంటే ఆయన నిన్ను పట్టించుకోడు, మీ ఇద్దరు ఎడబాటు వచ్చి కూడా దాదాపు 2 ఏళ్ళు అయిందా, 3 ఏళ్ళు అయిందా? ఎక్కువ అవుతుంది, 15 సంవత్సరాలు అవుతుంది. ఇక నీ జాతకంలో దోషాలు కూడా బలంగా ఉన్నాయి, దాంతోపాటు ప్రజెంట్ గోచారం బాగలేదు. ఇప్పుడు నేను చెప్పిందంతా గోచార ఫలం. జాతకంలో కాలసర్పదోషం ఉంది, నీకు చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ, అవునా? ఎవరికి భయపడవు, కరెక్టేనా? కరెక్టే. నీకు మెంటల్ వచ్చిందంటే నీ మెంటల్ పక్కనోడికి ఎక్కిస్తావు తప్ప ఎదుటివాడి మాట నువ్వు ఎక్కించుకోవు, పట్టించుకోవు, కరెక్టేనా? కరెక్టే. చేతులారా నువ్వు నాశనం చేసుకున్నావు తప్ప రెండోది కాదు, అవునా కాదా? ఎవరేం చేస్తారు మళ్ళీ? పిల్లల భవిష్యత్తు బాగుంది. ఎంతమంది పిల్లలు, ఎంతమంది నీకు? ఒక్కోడే బాబు. పిల్లాడు నెంబర్ 1 స్థాయికి వెళ్తాడు. ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి జాబ్ కోసమే చూస్తుండు, జాబ్ రావడం లేదు. పిల్లవాడికి మంచి లైఫ్ ఉందమ్మా, భయపడాల్సిన పని లేదు. మరి జాబ్ ఎందుకు రావట్లేదంటే ఆయన జాతకం చూడాలి. ఒకటి, నీ జాతకంలో వచ్చాడు కాలసర్పదోషం ఉంది. మరి నీకు కాలసర్పదోషం ఉండబట్టే ఈ కుటుంబంలో చికాకులని. మరి నీకుందంటే ఖచ్చితంగా నీ కొడుకు కూడా వచ్చి తీరుతుంది. పిల్లల జాతకం చూస్తే తెలుస్తుంది అట్లా, ఓకేనా? ఇంకా వీలుంటే రేపు అరుణాచలం వచ్చేదాంటే చేస్తే ఇవన్నీ పోతాయి, ఓకేనా? ఓకే గురువుగారు, ఇప్పుడు ఆమె పేరుతో చేసుకుంటే బాగుంటుందా, పిల్లాడి పేరుతో, లేకపోతే ఇద్దరికి చేయాలంటారా? అంటే పిల్లవాడి జాతకం మనం చూడలేదు కాబట్టి మనం చెప్పలేము. అవును గురువు. మరి ఆమె జాతకం పాపం చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఆమె ఎవరో నాకు తెలియదు, అన్ని చూడకుండా టకటగా చెప్పారు. ఇల్లు ఎక్కడ, ఊరు ఎక్కడ, మొహం కూడా తెలియదు, ఏమి తెలియదు. మరి ఆధారం ఏంటి? జ్యోతిష్య శాస్త్రమే. అంతే. కాబట్టి ఇటువంటి మహాదోషాలు, దీనివల్ల సంసారాలు నాశనం అయిపోతాయి. ఎంత చేసినా ఎంత మంచి వాళ్ళని కలిసి ఉంటారు. ఇప్పుడు నేను చెప్పి మొత్తం అమ్మాయి మైండ్ సెట్ మొత్తం చెప్పా, విన్నారు లేదు? అవును గురువు గారు. కరెక్ట్ గురుగారు ఒప్పుకుంది, ఆమె ఒప్పుకుంది. అంటే జ్యోతిష్యం అంటే ఏంటంటే జరగబోయే చెప్పేది జ్యోతిష్యం. అంటే మనం ఏం తప్పు చేస్తున్నాం, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పే జ్యోతిష్యం. కరెక్ట్ గురుగారు. మరి ఈ నేను చెప్పిన విషయం 20 ఏళ్ల క్రితం తెలిసిందనుకోండి, తలకాయ ఎక్కించుకున్న పద్ధతి మార్చుకుంటే, అంటే కొంత మనస్తత్వం. ఇప్పుడు నిప్పులో చేయబెడితే కాలుతుందని చెప్పాను అనుకోండి, లేదు గురుగారు చెప్తాను నిప్పులో చేయబెడతా అంటే కాలుతుంది ఖచ్చితంగా. అట్లా అడ్వైజ్ చేసేవాడు కరెక్ట్ కావాలి, అప్పుడు సంసారాలు నిలబడతాయి. లేకపోతే పాపం అంతా అనుభవించినా, ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, పిల్లాడు పెద్దవాడు అయ్యాడు, భర్త వెళ్ళిపోయాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు, 15 ఏళ్ళు, మరి అంతా అనుభవించేసింది, ఇంకా ప్రయోజనం ఉంది? అవును, ఇటువంటి ముందుగా చూస్తే తెలిసిపోతుంది. ఓకే గురువుగారు. మరి గురువుగారు, మరి అరుణాచల క్షేత్రానికి సంబంధించి, కార్తీక శుభోత్సవం సంబంధించి ఏవి చూద్దామండి, ఏవి ప్లీజ్? దర్శనాత్ అభ్ర సదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. భూమండలంపై అత్యంత పావన క్షేత్రం, అష్టాదశ పురాణాలు విశదీకరించిన సులభ సాధ్య ముక్తిధామం అరుణాచలం. కైలాసం నుంచి త్రినేత్రుడు భూమిపై తన పుణ్యపాదాన్ని మోపి అగ్నిలింగమై భక్తుల్ని కటాక్షిస్తున్న మహోజ్వల మహిమాన్విత ఆధ్యాత్మిక శిఖరం అరుణాచలం. ఇది కేవలం క్షేత్రం కాదు, భూతల కైలాసం. గౌరీ గణేశ షణ్ముఖ నందీశ్వర సమేతంగా జ్ఞానస్వరూపుడైన దక్షిణామూర్తి
సజీవ స్వరూపంగా అరుణగిరిలో కొలువయ్యుంటారు అని పురాణోక్తి. అరుణగిరి చెంత వేసే ప్రతి అడుగు శాశ్వత కైలాసవాసాన్ని కల్పిస్తుంది, జన్మరాహిత్యాన్నిస్తుంది. మహిమాన్విత క్షేత్రంలో 5 రోజులు నిద్ర చేయడం, అనుక్షణం అరుణాచలేశ్వరుణ్ణి ధ్యానం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం. సాక్షాత్తు పరమేశ్వరుడు ఇస్తేగాని రాని అరుదైన అవకాశం. కార్తీక మాసంలో అగ్నిముఖంగా సాక్షాత్ అరుణాచలేశ్వరుణ్ణి అభిషేకించి ధ్యానించి శివ పరివార దేవతల్ని ప్రసన్నం చేసుకుని మేధా దక్షిణామూర్తి స్వరూపమైన అరుణగిరిని స్పృశించి జన్మరాహిత్యాన్ని పొందే అవకాశాన్ని మనందరికీ కల్పిస్తున్నారు నాగసిద్ధి గురూజీ బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ. నవంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు అరుణగిరి పాదాల చెంత శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం జరగబోతోంది. 5 రోజులు ఆ మహా కైలాసంలో నిద్ర చేస్తూ, అక్కడే స్వామివారిని సేవిస్తూ, పరివార దేవతల్ని అర్చిస్తూ మహామహిమాన్వితమైన అరుణగిరికి శాస్త్రోక్తంగా ప్రదక్షిణ చేసే అద్భుత అవకాశమిది. గురువుగారి ఆధ్వర్యంలో నిత్యం శివాభిషేకాలు, కరపార్థివలింగ పూజలు, మహారుద్ర, గణేశ, షణ్ముఖ, కాలభైరవ, దత్తాత్రేయ హోమాది క్రతువులు, కళ్యాణోత్సవాలు, దీపోత్సవాలతో అగ్నిముఖంగా మహాదేవుణ్ణి ఆరాధిద్దాం. అరుణాచలంలో కాలు మోపాలంటే సాక్షాత్తు పరమశివుని అనుజ్ఞ కావాలి. ఇది అరుణాచలేశ్వరుని పిలుపు కావచ్చు. మీ కర్మల్ని ధ్వంసం చేసి సకల అరిష్టాల్ని దూరం చేసి సరికొత్త జీవనానికి చేయి పట్టి నడిపించే మార్గం కావచ్చు. 5 రోజుల పాటు తన సన్నిధిలో గడిపే అవకాశం కోట్ల మందిలో కొందరికే దక్కుతుంది. అది మీరే కావచ్చు. కొద్దిమందికి అవకాశం. రండి, అరుణాచలేశ్వరుని సేవలో తరిద్దాం, సరికొత్త జీవితానికి నాంది పలుకుదాం. సర్వే జన సుఖినో భవంతు. చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు, చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి తెలుసుకుందామనండి. అమ్మా, మీ తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. జూన్ 20వ తారీఖు, జూన్ 20, 2001. 2001. టైం అండి? పొద్దున పూట 3 నుంచి 4 అండి. ఓకే ఓకే. మీ తమ్ముడు పేరేంటండి? వెంకన్న బాబు అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. ఫస్ట్ టైమా సెకండ్ టైం అడగడం? మీ తమ్ముడి జాతకం అడగడం నన్ను మొదటిసారా రెండోసారా అంటున్నా? మొదటిసారేనండి. నాకు అడిగినట్టు గుర్తుందిలే, అందుకని అడుగుతున్నా. అబద్ధం చెప్పావు, అబద్ధం చెప్పకూడదు. లేదండి. సరే చెప్పమ్మా, ఏం చేస్తా? బయట చూపించామండి, మీ దగ్గర అయితే ఇదే ఫస్ట్. చెప్పు, ఏంటి, దేని గురించి కావాలి? మీ తమ్ముడు మాట వింటలేదుగా? వినట్లేదు, సరిగ్గా చదవట్లేదండి. దోస్తులు బాగుంటారు, ఫ్రెండ్స్తో బాగా తిరుగుతుంటాడు, అవునా? చేతులారా నాశనం చేసుకుంటున్నాడు, ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ, అవునా? ఎవరిని కేర్ చేయడం అంతా నాకే తెలుసు, మీకేం తెలుసు అంటాడు. అంటే ఏదనంటే గొడవలు కానీ వెళ్తుంటాడా? గొడవలకి ఏం లేదండి, ఇంట్లో కూర్చొని ఫ్రీ ఫైర్ అయ్యి ఆడుకుంటూ ఉంటాడండి, చదువుకోడండి. జాతకంలో కాలసర్పదోషం, గురు చండాల యోగం, కుజదోషం 3 ఉన్నాయి. ఇవి పోవాలంటే రేపు అరుణాచలం జరిగేదాంట్లో చేస్తే మార్పు వస్తుంది. లేని పక్షంలో ఎందుకు పనికి రాకుండా అల్లరి చిల్లరగా తయారు ఇప్పటికే అయ్యాడు. ఇది కంటిన్యూ అవుతుంది, ఓకేనా? ఉద్యోగం ఏంటి? మా తమ్ముడికి ఉద్యోగం వస్తుందండి. చదువు లేకపోతే నువ్వు ఇస్తావా ఉద్యోగం? మీ ఇంట్లో ఎవరికన్నా? మీ ఇంట్లో పని మనిషి ఉంది, పని చేయడం వస్తే ఇస్తావా లేకపోతే ఇస్తావా? చెప్పు, ఏదైనా అంతే కదా. చదువుగా ఒకటి గుర్తుపెట్టుకో, జాతకంలో దోషాలు ఉన్నప్పుడు దాన్ని రెమెడీ చేయాలి. రెమెడీ చేస్తే ప్రతివాడు చదువుకొని పైకి రావక్కర్లేదు. కొంతమంది ఏదో చేతి పనులు నేర్చుకుని పైకి వచ్చేవాళ్ళు ఉన్నారు, మరి చిన్న చిన్న వ్యాపారం పెట్టి కోటల్లో వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. చెప్తున్నా. అవును గురుగారు. మరి మొన్న ఏదో చూసా, నిర్మా వాషింగ్ పౌడర్, అది చిన్నది పెట్టి పెద్ద వ్యవస్థ చేశాడు ఆయన. మరి అట్లా భగవంతుడు ఏదో మార్గం చూపించాలి, గుర్తుపెట్టుకో. జాతకంలో యోగాలు లేనప్పుడు కాలం కలిసి రావాలి. కాలం కలిసి రావాలంటే దైవబలం కావాలి. ఈ దైవబలం లేకుండా, గ్రహబలం లేకపోతే మనిషి అయినవాడు ఏం చేసినా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. మీ తమ్ముడు బాగుపడాలంటే నేను చెప్పింది కార్తీక మాసంలో చేయొచ్చు, అట్లా, ఓకేనా? సరే మా గురువుగారు అపాయింట్మెంట్ నెంబర్ కూడా ఒకటి మీరు నోట్ చేసుకోండి, 9052246299. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మరింత వివరంగా చెప్తారు. కాల్ చేయండి. మీ తమ్ముడు గురించి మీరు భయపడకండి. ఇంకో కాల్ చూద్దాం గురువుగారు. హలో, నమస్తే అండి.
నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1972 72 ఆగస్టు 23. ఆగస్ట్ 23. టైం అండి? పలారగట్ట 3 అదార్థాలండి, 2-3 మధ్యలో. రాత్రి 2 నుంచి 3. తెల్లవారితే ఎన్నో తారీఖు మరి అది? 23, 24? 23 వచ్చింది. ఓకే, 22 రాత్రి, తెల్లవారితే 23. అంతే కదా? గురువుగారితో మాట్లాడారు. చెప్పండి. నమస్తే సార్. నమస్తే. పెళ్ళైనాక బ్రహ్మాండంగా ఉంది కానీ పరిస్థితి. మాది గుంటూరు అండి. గుంటూరా? గుంటూరు పటాపురం. ఓకే, మాది కూడా గుంటూరు. వెళ్ళి చెప్పు. అదే సార్, ఏది అనుకున్నా పని కావట్లేదు. నేను చెప్పింది నేను. కొద్దిగా ఆర్థిక బాధలు అవన్నీ ఉంటాయి, కొద్దిగా ఆరోగ్య విషయంలో కొద్దిగా అది అదండి. పెళ్లి చేసుకున్న తర్వాత జీవితం మారిందా లేదా అది చెప్పు ఫస్ట్. ఏం సార్? నీ భార్య వచ్చిన తర్వాత నీ జీవితంలో మార్పులు వచ్చినాయా రాలేదా? వచ్చింది. మా ఆవిడ వచ్చినాయండి. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. పేరేంటన్నారు? నాగరాజు అండి. నాగరాజు. ప్రజెంట్ శని బాగలేడు. మీ జాతకంలో శని మహర్దశ ప్రారంభమైంది. అనారోగ్యమైన పరమైన సమస్యలు, ఏదైతే ఉద్యోగం ఏదో వ్యాపారం చేస్తావో అది మొత్తం దెబ్బతిని ఉంటుంది. ఏం పని చేస్తుంటారు మీరు? స్టూడియో అండి, ఫోటో స్టూడియో. అదంతా కొలాప్స్ అయిపోయి ఉంటుంది బిజినెస్, అవునా? అది మళ్ళీ తిరిగి నీ వైభవం రావాలి అంటే రేపు కార్తీక మాసం జరిగే దాంట్లో మీ యొక్క అరుణాచలంలో మీ గోత్రనామాలతో చేస్తే మళ్ళీ పూర్వపు స్థితి వస్తుంది. ఇన్నాళ్ళు పరిస్థితి ఏమైందంటే నీ అన్నాళ్ళు ఒక లైఫ్ లీడ్ చేసావో అదంతా కొలాప్స్ అయిపోతుంది. ఈ జాతకంలో యోగం అనే ప్రజెంట్ అది నడుస్తుంది. నేను చెప్పింది చేస్తే మళ్ళీ చక్రం తిరుగుతుంది అట్లా. ఓకేనా? ఓకేనా. మరి గురువుగారు అపాయింట్మెంట్ నెంబర్కి మీరు కాల్ చేయండి, 9052246299. అన్ని వివరాలు తెలుసుకోండి. ఇంకో కాల్ చేద్దాం గురువుగారు. హలో, నమస్తే అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా వారి గురించి అండి. మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. అంటే సంవత్సరం 76 అండి, 1976. దసరాలో పుట్టాడని డేట్ కన్ఫర్మ్ తెలియదండి. సరే సరే, పేరు చెప్పండి. బాల వెంకట ఆంజనేయులండి. ఓకే, ఏం చేస్తుంటారండి మీ వారు? బట్టల షాప్ లో చేస్తారండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. ఓకే ఓకే చెప్పమ్మా. అమ్మ, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి అమ్మా దయచేసి ముందు. ఓకేనండి, అలాగే. లేకపోతే టీవీకి చాలా దూరంగా వచ్చేసి మాట్లాడండి గురుగారితో. అలాగే అలాగే. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. మా వారి గురించి తెలుసుకోవాలని చేశానండి. తెలుసుకోవాలంటే కరెక్ట్ సమయం కావాలి, నెల కావాలి, డేట్ కావాలి. అంటే అంటే అట్ల దద్దికి 12 రోజులు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి చూడమంటావు? అట్ల దద్ది చెప్పావు నువ్వు, దసరా చెప్పావు, అట్ల దద్ది అంటున్నావు. నా దగ్గర పంచాంగం ఉందా? నువ్వు చెప్పే లెక్క 76 సంవత్సరం విను. నువ్వు చెప్పే లెక్క మీ ఆయన పుట్టిన సంవత్సరం పంచాంగం తీసి అట్ల దద్ది ఎప్పుడు వచ్చింది, దసరా ఎప్పుడు వచ్చింది చూడాలి. ఫోన్లో లైన్లో ఇవన్నీ చూస్తానా? అవుతా అయ్యే పనేనా అది? చెప్పు ఒకసారి. అదేనండి, నేనేం చేయాలి చెప్పు. 29 చూసానండి, అది కరెక్టో కాదో అని మీకు నీకే కన్ఫర్మేషన్ కాదమ్మా. నువ్వు చూశానంటున్నావు, చూసిన దానికి నీకే కన్ఫర్మేషన్ లేకపోతే నేను చూడకుండా నేను ఎట్లా చెప్పాలి చెప్పు? చెప్పలేం కదా. కరెక్ట్ చూసి చెయ్యి. లేదంటే కింద అపాయింట్మెంట్ నెంబర్ ఉంది, కింద అపాయింట్మెంట్ నెంబర్ ఉంది, నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకో, కరెక్ట్గా చెప్తా. అన్ని కావాలంటే ఎట్లా అవుతాయి కాదు. అవును, మీకు స్క్రీన్లో కూడా కనిపిస్తుంది. నేను కూడా మరొకసారి చెప్తాను వినండి, 9052246299 అండి. ఈ నెంబర్కి మీకు కాల్ చేస్తే అన్ని వివరాలు తెలియజేస్తారు. ఓకేనా? ఇంకో కాల్ చేద్దాం గురువుగారు. హలో, నమస్తే అండి. ఓకే, గురువుగారు కాల్ కట్ అయిపోయింది. గురువుగారు, మీరు మొదటి నుంచి చెప్తున్నారు జ్యోతిష శాస్త్రం అనేది ఒక మహాశాస్త్రం అని. అన్నింటికంటే ఎవరికైనా సరే ఎన్ని దోషాలు ఉన్నా గ్రహ బలం, దైవ బలం ఉంటే వాటన్నిటిని అధిగమించవచ్చు అని చెప్తున్నారు. నిజంగా అవి సాధ్యమేనా గురువుగారు? అయ్యో, 200% అది సత్యం. అది మరి ఎంతోమందిని చూసాం, ఎంతోమందికి చేసాం. అవును, నేను కదా, మా గురువు గారు, మా తల్లిదండ్రులు, మా తండ్రి గారు, వాళ్ళకన్నా మహా పండితులు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ప్రూవ్ చేసినవి ఉన్నాయి. అంటే కొన్ని జాతకాలు వీడు బతకడు అని చెప్పిన వాళ్ళు కూడా ఎవడరా చెప్పింది, మా గురువు గారు కూర్చొని చేసి బతికించిన వాళ్ళని చూసాం, ప్రత్యక్ష కళ్ళతో చూసాం. అంటే చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి దాని మీద మాకు దైవ బలం, గ్రహ బలం పెంచుకోవడం ఎలా గురువు గారు? దైవబలం అంటే ప్రతివాడు ఏదో పూజనో, అర్చనో, జపమో, తపమో చేయాలి. మరి మనందరికీ అన్నీ రావు. మేము బ్రాహ్మణం అంటే ఏదో గురుముఖంగా నేర్చుకుంటాం కాబట్టి చేస్తాం. మరి మీలాంటి వాళ్ళని మీకు తెలియకపోవచ్చు. ఏదో పారాయణ చేయమంటే చేస్తారు, ఏదో దేవుడు ప్రదక్షిణ చేయమంటే చేస్తారు తప్ప కావు. మరి భగవంతుడు సృష్టించింది గోవుని, బ్రాహ్మణ్ణి సృష్టించింది దేనికంటే దైవబలం కోసమే. గోవును సృష్టించింది, బ్రాహ్మణు సృష్టించింది ఇబ్బందుల నుంచి బయటపడడానికే. ధర్మశాస్త్రంలో ఈ రెండింటిని సృష్టించాడు భగవంతుడు. ఏదైనా ఒక మానవుడికి ఇబ్బంది వస్తే
గోవు నుంచి ఏమొస్తుంది? ఆవు గంగాజలం, ఇది గోమూత్రం వస్తుంది. గోమూత్రం శుద్ధి చేస్తాం. ఆవు నెయ్యితో పర్లేదు, ఆవు నెయ్యితో హోమం చేస్తాం. ఆవు పేడతో మరి అలుకుతాం, దాంతో శుద్ధి అవుతుంది. ఇట్లా మరి పంచగవ్యాలు అంటారు. ఎటువంటి దోషాలన్నా గోవు వల్ల శుద్ధి అవుతుంది. మరి చాలా విశేషం అన్నమాట. సుగంధ ద్రవ్యాల్లో మరి గోవు నుంచి వచ్చేటువంటిది ఒక ద్రవ్యం ఉంటుంది. పృష్ఠభాగంలో ప్రతిరోజు సూతి మూలంతో దాచుకుంటుంది. అది తీసి సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. మరి గోవు చనిపోయిన తర్వాత కూడా ఆ గోవు చర్మం కూడా మనం డబరగుణంగా వాడతాం శివుడికి. మరి గోవు దగ్గర కొమ్ము అభిషేకానికి వాడతాం. మరి గోవులోంచి వచ్చే ప్రతి పదార్థం కూడా ఏది వృధా పోదు. మరి గోవుని బ్రాహ్మణ సృష్టించింది దేనికంటే ఈ బ్రాహ్మణ దగ్గర మంత్రశక్తి ఉంటుంది, గోవు దగ్గర దైవశక్తి ఉంటుంది. ఈ రెండు కలిస్తే మానవుడు పడుతున్న ఇబ్బంది బయటపడటానికి ఈ రెండు సృష్టించాడు భగవంతుడు. భగవంతుడికి మానవుడికి మధ్య అనుసంధానకర్తలు, అదే దైవబలం. అప్పుడు దైవబలం వస్తుంది తప్ప ఏదో ఇంటి దగ్గర గుడికి తిరిగితే సరిపోదు. అవును. అందుకనే ఇటువంటి మహాకృతులు ఎందుకు చేశారు? పూర్వ ఋషి పరంపరగా మరి వశిష్ఠుడు చేశాడు, రామచంద్రమూర్తి చేశాడు. మరి పుత్రకామేష్ట యాగం చేసి సంతానం ఉండేడా లేదా? అది నేను చెప్పింది కాదు కదా, పూర్వీకుల చరిత్ర ఉన్నది కదా. మరి ఇవన్నీ కూడా మహాకార్యాలు. ఈ మహాకార్యాల్లో పాల్గొంటే వాళ్ళు పడుతున్న దరిద్ర బాధలు కానివ్వండి, సంతానపరమైన దోషాలు కానీ ఎటువంటి ఇబ్బందులున్నా ఖచ్చితంగా 100% బయటపడతారు. ఇక డబ్బుల గురించి ఆలోచిస్తేనో ఇక కక్కుర్తి పడితే ఎవరైనా చెప్పలేం. కానీ ఇట్లాంటి విషయాలు నన్ను అడిగితే కళ్ళు మూసుకొని చేయాలి. అసలు మన చెవిని పడిందంటే ఖచ్చితంగా ఆచరించాలి. ఆచరించకపోతే కూడా దోషమే నాకు తెలిసి. అట్లా మన శక్తి కొలది. కరెక్టే గురువు గారు. అవును. ఓకే గురువుగారు, చాలా మంది కాల్స్ ఉన్నారు కదా, చూద్దాం. హలో, నమస్తే అండి. హలో అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2002 13/5 నెల అండి. 2002 మార్చి 13, సారీ మే 13. మే 13 అండి. మే 13. మే 13 5వ నెల 13 తారీఖు పుట్టిందండి. 2002. టైం చెప్పండి అమ్మా, టైం చెప్పండి. టైము 9:45 ఉదయమా రాత్రా? పొద్దున్నండి. ఓకే అమ్మా, సరే. గురువుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. హలో గురుగారు అండి. చెప్పండి, ఎవరిది జాతకం? పేరేంటి? మా అబ్బాయి పేరు రాహుల్ కిరణ్ రెడ్డి అండి. రాహుల్ కిరణ్ రెడ్డి. ఏం చేస్తున్నాడు బాబు? జాబ్ చేస్తున్నాడు, ఇంకా రాలేదా? 2 ఎగ్జామ్ రాశారండి గురుగారు. మీ వాడి జాతకం చాలా అద్భుతంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. ధనాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. మరి విదేశీ ప్రయత్నాలు ఏం చేయట్లే అండి. ఇప్పుడు ఎగ్జామ్ 2 రాశాడండి. ఏం ఎగ్జామ్? విదేశాలకు వెళ్ళడానికి రాశాడా? ఇక్కడ ఉద్యోగాలు లేదండి, మైనింగ్. ఓకే, ఖచ్చితంగా 100% గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు 100% మీ వాడి దాంట్లో కనపడుతున్నాయి. ఓకే అమ్మా, మీరేం భయపడక్కర్లా. పిల్లవాడి జాతకం ది బెస్ట్ అంటే బెస్ట్ ఉంది, చాలా బాగుంది. మీ వంశంలోనే మీ వాడు నెంబర్ 1 స్థాయికి వెళ్తాడు. కాకపోతే జన్మలగ్నంలో రాహువు గురుడు పడ్డారు. రాహువు లగ్నంలో ఉంటే నాగదోషం. ఇది ఏమవుతుందంటే చివరి నిమిషంలో 1 మార్కులోనో 2 మార్కుల్లోనో మరి సెలెక్ట్ అయిన తర్వాత జాబ్ రాకపోతే ఇట్లా చిన్న ఇబ్బందులు వస్తాయి. నేను చెప్పింది చేయించండి. పిల్లవాడి గోత్రనామాలతో నాగప్రతిష్ఠ ఆశ్రయ పరిపూజ 20వ తారీఖు చేస్తున్నాం. అది కనుక చేస్తే నేను చెప్పినట్టు జరిగి తీరుతుంది మీ వాడికి. ఓకేనా? ఓకే అండి. గురుగారు అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేయండి, అన్ని వివరాలు తెలుసుకోండి అమ్మా. 9052246299. ఓకే గురుగారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? బాబు గురించి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. నవంబర్ 30, 1997. నవంబర్ 30 అమ్మా? అవునండి. 1997. టైం వచ్చేసి 5:25 ఉదయం. ఓకే ఓకే. బాబు పేరేంటండి? నిఖిల్ కుమార్ గాంధీ. నిఖిల్ కుమార్ గాంధీ. ఓకే, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. బాబు గురించి తెలుసుకున్నామండి. పిలిచే పేరు నిఖిల్ అంటారా, కుమార్ అంటారా, గాంధీ అంటారా? నిఖిల్ కుమార్ గాంధీ అని పిలిచే పేరు అందరూ ఏమైనా పిలుస్తారో చెప్పండి. ఇంట్లో నిఖిల్ అని పిలుస్తారు. చెప్పమ్మా, ఏంటి సమస్య ఏంటి? బాబు యుఎస్ఏ వెళ్ళాడు గురుగారు. తనకి జాబ్ గురించి ఎంఎస్ అయిపోయింది, తన జాబ్ గురించి సెర్చ్ చేస్తుండు. ఓకే, రావట్లేదు. ఎన్నాళ్ళు అయిపోయింది సెర్చింగ్? ఎన్నాళ్ళ నుంచి? 1.5 year అయింది. అయ్యో, మరి చాలా ఇబ్బంది పడుతున్నాడు. టైం అయితే గోచారరీత్యా అర్ధాష్టమశని నడుస్తుంది ఒకటి, తర్వాత 2, 3, 4 అర్ధాష్టమశని నడుస్తుంది ఒకటి. అందరూ కొలిక్సామని పిలుస్తారు. చెప్పండి, నిఖిల్ అంటారా ఫ్రెండ్స్ అందరూ? శని బాగలేడు. శనికి చేస్తే వెంటనే జాబ్ వస్తుంది మీ వాడికి. ఓకేనా? దాంతోపాటు నాగదోషం కూడా ఉంది.
రేపు మనం 20వ తారీఖు చేస్తున్నాం. ఈ నెల 20వ తారీఖున నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష హోమం ఇవన్నీ చేస్తే మీ వాడికి 40 రోజుల్లో జాబ్ వచ్చి తీరుతుంది. ఇప్పటికీ ఉన్న గ్రహదోషాల వల్లనే సమయం అంతా కూడా వృధా అయిపోయింది. కాబట్టి నేను చెప్పింది చేయండి. 20వ తారీఖు జరిగేదంటే మీ వాడి గోతనామాలతో చేయించండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. 40 రోజులు వస్తుంది, అది కూడా చెప్తున్నా. ఓకే అండి, ఇంకో కాల్ చూద్దాం గురువుగారు. హలో, నమస్తే అండి. హలో అండి. హలో, ఎవరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. ఓకే, కానీ మీరు టీవీ వాళ్ళు మ్యూట్లో అయితే పెట్టాలండి. ముందు మ్యూట్ లో పెట్టమంటారా? ఓకే ఓకే, సరే. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే పెట్టానండి, మ్యూట్ లో పెట్టాను. సరే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ అండి 24/6/1975 అండి. 75 టైం అండి? టైము మధ్యాహ్నం 1:30 దాటి తర్వాత నేను చెప్పారు మా అమ్మగారు. ఉన్నవైన పాడ్యమి అన్నారు. అవన్నీ గురువుగారు చూసుకుంటారు. మీ పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే అండి. నమస్తే. ఏం పని చేసేవాళ్ళు? ఏం చేసేవాళ్ళు మీరు? నమస్తే అండి. నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? నేను ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్నాను. ఓకే. అయితే నాది 1975 గురువు గారు. రామచంద్ర చూసారు. 4/6/19. ఏమండి గురువు గారు అన్ని చూస్తారండి, మీరు చెప్పినప్పుడే చూసారు. మీరు మీ విషయం ఏంటో చెప్పండి. మీకు ఎప్పుడైనా మీరు చెప్పంగానే ఈ పక్క చూస్తూనే ఉంటాం. మీరు మళ్ళీ రిపీటెడ్ గా చెప్తే టైం వేస్ట్ తప్ప ఏముండదు, గుర్తుపెట్టుకోండి. మీ సమస్య ఏంటో చెప్పండి, దానికి మార్గం చెప్తా. జాతకం బ్రహ్మాండంగా ఉంది. జాతకం అయితే బ్రహ్మాండంగా ఉంది. మీ పేరేంటన్నారు? శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు. రాహు మహాదశ ప్రారంభమైంది. ఈ రాహు మహాదశ కాస్త బాగలేదు. 2015 నుంచి నీ పరిస్థితి బాగాలేదు, అవునా? అవునండి. అప్పటి నుంచి దెబ్బతింటారు మీరు, ఓకేనా? అవునండి. ఇది ఎప్పటిదాకా ఉందంటే 2031 వరకు ఉంది, టైం బ్యాడ్ ఉంది. కాబట్టి రేపు అరుణాచలం జరిగే దాంట్లో మీ గోత్రనామాలతో చేస్తే రాహుదోషం పోవాలి. ఆ రాహుదోషం పోతే మళ్ళీ పూర్వస్థితి వస్తుంది, ఓకేనా? మంచి కుటుంబం ఉంటుంది, మంచి భార్య ఉంటుంది. కొన్ని చికాకులు ఉన్నాయి ప్రజెంట్ ఈ టైం ప్రకారం. నేను చెప్పింది చేయండి, మళ్ళీ మీకు తిరుగు ఉండదు, ఓకేనా? ఓకే అండి, ఇంకో కాల్ చెప్పండి. ఏంటండి? ఓకే, కాల్ కట్ అయింది గురువుగారు. సరే, మరి మీరైతే టీవీ చూస్తున్నారేమో మీ ఇంట్లో వాళ్ళు. మరి గురువుగారు అపాయింట్మెంట్ నెంబర్ ఉంది కదా, దానికి కాల్ చేసి అన్ని వివరాలు తెలుసుకోండి. 9052246299 అండి. ఇంకో కాల్ చూద్దాం గురువుగారు. హలో, నమస్తే అండి. నమస్తే అన్న. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించేనా? మా పెద్ద బాబు అండి, మా బాబు గురించి. సరే సరే, అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/4/2000 అమ్మా. 2000 టైం అండి? అమ్మా 1/6/2000 అమ్మా. సారీ, జూన్ 1 అంతే కదండి? అవునమ్మా, జూన్ 1. 2000 టైం చెప్పండి. ఇప్పుడు టైం చెప్పండి. టైం రాత్రి అమ్మా, రాత్రి ఎన్ని గంటలకండి? 10:50 నుంచి అట్లా ఉందమ్మా. 10:50 నుంచి 11. సరేలేండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే. ఏం చేస్తున్నాడు మీ వాడు? యూఎస్ఏలో ఎంఎస్ అయిపోయింది సార్. జాబ్ సెర్చ్ లో ఉన్నాను, కొద్దిగా బాగా ఇబ్బందిగా ఉంది. ఓకే. ఎప్పుడన్నా ప్రమాదాలు తప్పినాయా మీ వాడికి లైఫ్ లో? ప్రమాదాలు అంటే ప్రమాదాలు ఏమి లేవు గురుగారు. ఎప్పుడన్నా చిన్న చిన్న యాక్సిడెంట్లు కానీ దెబ్బలు తగలడం అట్లా ఏం లేవా? ఏం లేవు గురుగారు. లేకపోతే సంతోషమే. ప్రజెంట్ అయితే టైం బాగలేదు. 2024 ఈ సంవత్సరం నుంచి చండాలంగా ఉంది. ఎట్లా ఉంది పరిస్థితి? చదువు ఎన్నాళ్ళైంది గురుగారు? 4 నెలలు అయింది గురుగారు. ఓకే. ఈ టైం బాగలేదు ప్రజెంట్. శని బాగలేడు. జాతకంలో ధనాధిపతి నీచబడ్డాడు, అంటే ధనస్థానం నీచబడింది. ప్రజెంట్ అటువంటి మహర్దశ నడుస్తుంది. దాంతోపాటు కాల సర్పదోషం ఉంది. బట్ రియల్గా మీ వాడు ఈ మాత్రం చదువుకున్నాడంటేనే ఏదో శక్తి కాపాడినట్టు లెక్క, అంటే పూర్వజన్మ పుణ్యం కాపాడింది. మీ వాడు దేనికి భయపడ్డు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అవునా? అవును అవును గురుగారు. మంచి జాతకుడు. కాల సర్పదోషం ఉంది, దాంతోపాటు శని బాగలేడు. ఈ రెండు పోవాలంటే రేపు 20వ తారీఖు మనం చేస్తున్నాం హైదరాబాద్లో. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, 4 హోమాలు చేస్తే వెంటనే 40 రోజుల్లో జాబ్ వస్తుంది. అది కాకుండా పెట్టుకున్నాం అనుకో, ఎప్పటిదాకా వెయిట్ చేయాలంటే నా లెక్క ప్రకారం 2026 నవంబర్ వరకు వెయిట్ చేయాలి, ఓకేనండి? ఓకే గురుగారు. మరి చేయాలంటే అది ఏం చేయాలి గురుగారు? కింద అపాయింట్మెంట్ నెంబర్ 9052246299 ఉంది, వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా నాగప్రతిష్ఠ కావాలి గురుగారు చెప్పారు అంటే వాళ్ళు దాని వివరాలు మీకు చెప్తారు, దాన్ని ఫాలో అవ్వండి, ఓకేనా? ఓకే, గురుగారు చెప్పే నెంబర్ చూసారు కదా, కింద ఉంది 9052246299 అండి. కాల్ చేయండి. ఓకే అండి, ఇంకో కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి.
నమస్తే మేడం, గురుగారు మేడం. అలాగే గురుగారితో మాట్లాడదురు. ఎవరి జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? నాదే అండి, 13/06/1970. ఓహో, 13/06 1970 1:15 PM. 1:15 PM యాదగిరి. ఓకే, మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. యాదగిరి అండి. చెప్పండి యాదగిరి గారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. లైఫ్ లో ఎదుగుదల లేదు సార్. జాబ్ చేసి కష్టపడుతున్నాను, వచ్చినట్టే పోతుంది. పిల్లలు కూడా అట్లనే ఉన్నారు సార్. నీ పరిస్థితి 2020 నుంచి చాలా దారుణంగా ఉంటుంది. ఎట్లా ఉంది పరిస్థితి? అవును సార్. అవునా? ఇంకొకటి ఇది మోక్ష నారాయణ నాగబలి అంటే ఏంటి సార్? మోక్ష నారాయణ బలి అంటే ఇంట్లో ఎవరన్నా అకాల మరణం చెందితే, ఇప్పుడు చిన్నతనంలో కొంతమంది పిల్లలు చనిపోతుంటారు, 10 ఏళ్లకో 15 ఏళ్లకో, లేదు వాళ్ళ కోరికలు పెళ్ళిళ్ళు కాకుండా చనిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది యాక్సిడెంటల్గా చనిపోతారు, కొంతమంది సూసైడ్ చేసుకుని చనిపోతారు. అట్లాంటి వాళ్ళకి మోక్షనారాయణ బలి చేయాలి. అట్లా చెప్పండి, ఇంకేంది సందేహం? అదే సార్, కొద్దిగా నాకు ఆఫీస్ జాబ్లో ప్రాబ్లం ఉంది, అంత ప్రాబ్లం ఉంది. నేను చెప్తున్నాగా, ప్రజెంట్ టైం చండాలంగా ఉంది. ఇది పోవాలంటే శనికి చేయాలి. దాంతోపాటు నాగదోషం కూడా బలంగా ఉంది. మరి అవకాశం ఉంటే భరణాచారం జరిగేదంటూ చేయించుకో. అది కూడా కుదరలేదనుకో, రేపు 20వ తారీఖు మనం పీఠంలో చేస్తున్నాం హైదరాబాద్లో, అదన్నా చేయించు. చేస్తే మార్పు వస్తుంది. ఎందుకంటే శని మహాదశ ప్రారంభమైంది. 2020 నుంచి పరిస్థితి బాగలేదు. ఎప్పటిదాకా ఉందంటే 2039 వరకు ఉంది. అంటే ఇదంతా క్రిటికల్ టైము. ఒక వయసు వచ్చిన తర్వాత కష్టాలు వస్తే తట్టుకోలేవుడు మానవుడు, ఎవరైనా సరే ఓపిక ఉండదు. కాబట్టి ఈ టైంలో వచ్చింది. నేను చెప్పింది చెయ్యి, ఆటోమేటిక్గా భగవంతుడు ఇక మంచి మార్గం చూపిస్తాడు. ఏది ఏమైనా జాతకం బాగుంది, భయపడాల్సిన పని లేదు. దైవం ఏదో రకంగా మార్గం అయితే చూపిస్తుంది. నేను చెప్పింది చేయండి. కాకపోతే దైవ బలం పెంచుకోవాలి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా అరుణాచలంలో లేకపోతే మన శ్రేష బలి పూజ నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది సంభవిస్తుంది, అనుమానం లేదు. ఓకే గురుగారు, ఇంకో కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా తమ్ముడు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. December 7, 1997. 97. టైం అమ్మా? ఉదయం 2:30 తెల్లవారుజామున. ఓకే, తెల్లవారితే 7వ తారీఖే కదా? 6వ తారీఖు రాత్రి, తెల్లవారితే 7వ తారీఖే కదా? అంతేనండి. సరే, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. ఎన్నోసారి? ఫస్ట్ టైం అండి. నిజం చెప్పు, నవ్వుతున్నావు. అంటే ఆ పిల్లోడు మాట వినట్లేదండి. ఏ విషయానికి కూడా ఇంట్లో అమ్మా నాన్నకి ఎదురు చెప్తున్నాడు, అందుకోసమేనండి. ఏం చేయమంటావు చెప్పు, మా ఇంటికి పంపి నేర్పిస్తా బుద్ధులు, సద్బుద్ధులు. అలా కాదు గురుగారు, అందుకోసం మా తమ్ముడు గురించి చేశానండి. జాతక పరంగా గురుడు నీచబడ్డాడు ఒకటి. తర్వాత ఏలినాడు శని నడుస్తుంది. నేను రోజు చెప్తుంటా, కుంభరాశి వాళ్ళకి ఏలినాడు శని నడుస్తుంది. కుంభలగ్నంలో శని ఉన్నాడు. దీనివల్ల గడిచిపోయిన 4 ఏళ్ల నుంచి మీ వాడు ట్రాక్ తప్పాడు. అవునా అమ్మా? వినండి గురువు గారు. కాల్ కట్టండి, మాట్లాడవే. టీవీ చూస్తున్నావు మధ్యలో? చెప్పండి చెప్పండి. టీవీ చూడట్లేదండి. మరి అడిగిన దాని సమాధానం వెంటనే చెప్పట్లేదు, గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నావు? వినపడుతుందా? చెప్పండి గురుగారు. గత 4 ఏళ్ల నుంచి మీ వాడు ట్రాక్ తప్పాడా లేదా చెప్పు నాకు. అవునండి, మాట అయితే వినట్లేదండి. పూర్తి వేరే రూట్లో వెళ్ళిపోతాడు, ట్రాక్ తప్పేస్తాడు. ఫస్ట్ శనికి చేయించమ్మా. నీ తమ్ముడు లైన్లోకి రావాలి, తమ్ముడి మీద ప్రేమ ఉందంటే శనికి చేయించు, సెట్ అవుతాడు. వదిలేసావనుకో ఎందుకు పనికి రాకుండా జీవితం మొత్తం టైం అంతా వేస్ట్ అయిపోతుంది. రేపటి రోజున సరిదిద్దుకుంటానికి కూడా టైం దొరకదు. అర్థమైందా? ఇప్పుడు ఒక సమయం ఉంటుంది చదువుకునే వయసులో, ఆ లిమిట్ దాటిపోయింది అనుకో, ఏజ్ బార్ అయిపోయింది అనుకో, కాలేజీలో ఎవడు చేర్చుకోడు, తోటి పిల్లలు నవ్వుతారు. మరి ఇక్కడి నుంచి క్రిటికల్ ఉంది ఇంకా. కాబట్టి చేస్తే మళ్ళీ చిన్నగా ట్రాక్లోకి వస్తాడు. వదిలిపెట్టావనుకో మొత్తం కొలాప్స్ అయిపోతుంది లైఫ్, అంతే. ఓకేనా? చెయ్యి. ఓకే గురువుగారు, మరి అరుణాచల క్షేత్రంలో కార్తీక శివోత్సవం సందర్భంగా మీరు జరపబోయే కార్యక్రమ వివరాలను మనం ఒకసారి చూద్దామండి. ఏవి ప్లీజ్? దర్శనాత్ అభ్ర సదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. భూమండలంపై అత్యంత పావన క్షేత్రం, అష్టాదశ పురాణాలు విశదీకరించిన సులభ సాధ్య ముక్తిధామం అరుణాచలం. కైలాసం నుంచి త్రినేత్రుడు భూమిపై తన పుణ్యపాదాన్ని మోపి అగ్నిలింగమై
భక్తుల్ని కటాక్షిస్తున్న మహోజ్వల మహిమాన్విత ఆధ్యాత్మిక శిఖరం అరుణాచలం. ఇది కేవలం క్షేత్రం కాదు, భూతల కైలాసం. గౌరీ గణేశ షణ్ముఖ నందీశ్వర సమేతంగా జ్ఞాన స్వరూపుడైన దక్షిణామూర్తి సజీవ స్వరూపంగా అరుణగిరిలో కొలువయ్యుంటారు అని పురాణోక్తి. అరుణగిరి చెంత వేసే ప్రతి అడుగు శాశ్వత కైలాసవాసాన్ని కల్పిస్తుంది, జన్మరాహిత్యాన్నిస్తుంది. మహిమాన్విత క్షేత్రంలో 5 రోజులు నిద్ర చేయడం, అనుక్షణం అరుణాచలేశ్వరుణ్ణి ధ్యానం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం. సాక్షాత్తు పరమేశ్వరుడు ఇస్తేగాని రాని అరుదైన అవకాశం. కార్తీక మాసంలో అగ్నిముఖంగా సాక్షాత్ అరుణాచలేశ్వరుణ్ణి అభిషేకించి ధ్యానించి శివ పరివార దేవతల్ని ప్రసన్నం చేసుకుని మేధా దక్షిణామూర్తి స్వరూపమైన అరుణగిరిని స్పృశించి జన్మరాహిత్యాన్ని పొందే అవకాశాన్ని మనందరికీ కల్పిస్తున్నారు నాగసిద్ధి గురూజీ బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ. నవంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు అరుణగిరి పాదాల చెంత శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం జరగబోతోంది. 5 రోజులు ఆ మహా కైలాసంలో నిద్ర చేస్తూ, అక్కడే స్వామివారిని సేవిస్తూ, పరివార దేవతల్ని అర్చిస్తూ మహా మహిమాన్వితమైన అరుణగిరికి శాస్త్రోక్తంగా ప్రదక్షిణ చేసే అద్భుత అవకాశమిది. గురువుగారి ఆధ్వర్యంలో నిత్యం శివాభిషేకాలు, కరపార్థివలింగ పూజలు, మహారుద్ర, గణేశ, షణ్ముఖ, కాలభైరవ, దత్తాత్రేయ హోమాది క్రతువులు, కళ్యాణోత్సవాలు, దీపోత్సవాలతో అగ్నిముఖంగా మహాదేవుణ్ణి ఆరాధిద్దాం. అరుణాచలంలో కాలు మోపాలంటే సాక్షాత్తు పరమశివుని అనుజ్ఞ కావాలి. ఇది అరుణాచలేశ్వరుని పిలుపు కావచ్చు. మీ కర్మల్ని ధ్వంసం చేసి సకల అరిష్టాల్ని దూరం చేసి సరికొత్త జీవనానికి చేయి పట్టి నడిపించే మార్గం కావచ్చు. 5 రోజుల పాటు తన సన్నిధిలో గడిపే అవకాశం కోట్ల మందిలో కొందరికే దక్కుతుంది. అది మీరే కావచ్చు. కొద్దిమందికి అవకాశం. రండి, అరుణాచలేశ్వరుని సేవలో తరిద్దాం, సరికొత్త జీవితానికి నాంది పలుకుదాం. సర్వే జన సుఖినో భవంతు. మరి అలాగే గురువుగారు అక్టోబర్ 20వ తారీఖున లక్ష్మీ గణపతి పీఠంలో ఆశ్లేష బల పూజ నాగప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా జరపబోతున్నారు. మరి ఎవరైతే పాల్గొనబోతున్నారో వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 9052246299 కాల్ చేయొచ్చు. అలాగే అరుణాచల క్షేత్రంలో చక్కగా 5 రోజుల పాటు కార్తీక మాసంలో ఉండే పుణ్యఫలాన్ని కూడా గురువుగారు కల్పిస్తున్నారు. దాన్ని కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురువుగారు, చక్కగా జాతక వివరాలు తెలియజేశారు. అలాగే అరుణాచల క్షేత్రంలో మీరు జరపబోయే మొత్తం కార్యక్రమాల వివరాలన్నింటినీ తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. ఇది ఇవాల్టి అరుణాచల కార్తీక శివోత్సవం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.